ఒక లెటర్ అయితే రాసింది లోకేష్ గారికి. నన్ను క్షమించండి తప్పయిపోయిందని చెప్పి. ఎట్లా చూస్తారు ఒక టీడీపీ ఒక కార్పొరేటర్‌గా, మాజీ కార్పొరేటర్‌గా? శ్రీరెడ్డి రాసిన లెటర్ అంటే వైసీపీ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఇప్పుడు అర్థమైంది కదా. ఆవేశంగా చేయాల్సినది చేశారు. ఇలా క్షమించమని అడిగితే వదిలిపెడతారా? ఇక్కడ ఉన్నది మా యువ నాయకుడు వీరుడు మా లోకేష్ గారు ఎవరిని క్షమించి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటవా దేవాలయం లాంటి సచివాలయంలో అసెంబ్లీలో మీరు ఎంత అసభ్య పదజాలంగా దూషించారో మా మేడం కానీ అదేవిధంగా మిగతా నాయకుల కుటుంబ సభ్యులు కానీ ఎవరో కూడా వాళ్ళ సంతానాలు ఎవరో కూడా ఇలాంటివి మర్చిపోరు. ఎందుకంటే ఇలా శ్రీరెడ్డి ఏదో నేను అమ్మ నా తప్పు అయిపోయిందని క్షమించండి అని చెప్పి మీరు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. కానీ ఎక్కడ కూడా నిన్నే కాదు వైసీపీ జెండా కింద బతికి అందరినీ కూడా ఇలాంటి రాతలు రాసిన వాళ్ళని ఇలాంటి అసభ్య పదజాలం వాడిన వాళ్ళని ఇలా సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వాళ్ళందరూ కూడా ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా ఈ రోజు వదిలిపెడితే రేపు ఇంకోటి వస్తాడు. రేపు జగన్మోహన్ రెడ్డి కూడా వస్తాడు. నా తప్పు అయిపోయింది 5 సంవత్సరాల పరిపాలనలో, రేపు ఇంకోసారి ఓటేయండి అని వస్తాడు. వాళ్ళు అంతా ఈ కోవ చెందిన వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. అంటే ఇక పోసాని కృష్ణమురళి కూడా మాట్లాడుతూ నేను పెద్దగా ఏం తిట్టలేదు, నాకన్నా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పెద్దగా తిట్టారు, ముందు వాళ్ళని శిక్షించాలి నన్ను కాదని చెప్పేసి అయితే పోసాని కృష్ణమురళి కూడా మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాల చరిత్రలో మీ పరిపాలన ఏ రోజైనా సరే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఎక్కడైనా సరే మిగతా నాయకులను కూడా అసభ్య పదాలను దూషిస్తూ ఎక్కడైనా సరే అసభ్యకరమైన మెసేజ్లు పెట్టడం ఎక్కడైనా చూసారా? ఎక్కడ కూడా ఇప్పుడున్నటువంటి కూటమి నాయకులు ఎక్కడ కూడా చేయలే. కానీ ఇవాళ పోసాని కృష్ణమురళి ఏదో నీతులు చెప్పుకుంటున్నాడు. యాక్చువల్గా నిన్ను నీ పక్కన ఉన్నటువంటి సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి నీ పక్కన ఉన్నటువంటి దర్శకులు కానీ రచయితలు కానీ నిర్మాతలు కానీ నీ సంబంధించిన ఎవరైనా సరే నేను గౌరవిస్తున్నారా? వాళ్ళే నేను అసహించుకుని బయట పెట్టారు. నీ అసహ్యమైన ఇలాంటి ఎదవతో మన స్నేహం చేసామా, ఇలాంటి ఎదవతో మన సినిమాలు తీసామా, ఇలాంటి వాడిని ప్రోత్సహించకూడదు ఉద్దేశంతో ఆయన దూరం పెట్టారు. నిన్ను ఇయ్యాలొచ్చి ప్రజలకు నేను ఎక్కడ మాట్లాడాను మంచి నీతులు చెప్పుకుంటే ఎవడింటారు మీ మాట? నిన్ను కానీ ఆర్జీవిని కానీ శ్రీరెడ్డిని కానీ మిగతా నాయకులు ఎవరినైనా సరే ఎవరిని వదిలిపెట్టేది లేదు. అంతా కూడా ప్రజా పరిపాలనలో దానికి తగ్గట్టు కోర్టుల ద్వారా మీకు శిక్ష పడుద్ది. ఎవరో కూడా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ కుటుంబ నాయకులు కూడా ఎవరో కూడా మేము అలాంటి పదాలు పెట్టము, అలాంటి దూషించము. ఇవాళ మేము అధికారం ఉందని మేము ఎక్కడ కూడా రెచ్చిపోవట్లేదు. గతంలో మీరు చేసినటువంటి పాపాలని పండాలని చెప్పి మేము కోరుకుంటాం తప్ప ఎక్కడ కూడా మేము కూడా మీ మీద అసలు అలాంటి పదజాలం వాడడం కూడా ఇంకా. అంటే మరోపక్క మాజీ మంత్రి విడుదల రజనీ మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఎవరైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విధానాలు ఏవైతే ఫెయిల్ అయ్యాయో వాటిని సోషల్ మీడియాలో పెడుతుంటే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు భయపడి. రేపు పొద్దున్న మా టైం వస్తుంది, ఎవరిని కూడా వదిలిపెట్టమని అయితే ఆమె వార్నింగ్ ఇస్తుంది విడుదల రజనీ వార్నింగ్ ఇవ్వడం అంటే ముందు నీ పరిపాలన నువ్వు చిలకలూరుపేట చేసిన అక్రమాలకు సంబంధించిన నువ్వు వసూలు చేసిన వాళ్ళకి సమాధానం చెప్పు కాడికి వెళ్ళి. ఇప్పుడు ఈ 5 నెలల పరిపాలన మీరు ఎవరైనా సరే మమ్మల్ని విమర్శించే పరిపాలన పరంగా అన్నారు కదా, ఎవరైనా సరే మీ వాళ్ళు ఎవరైనా మా మీద అలాంటి కామెంట్స్ ఏం చేయలే. కానీ గతంలో చేసిన కామెంట్స్ మీద చర్యలు తీసుకుని తప్ప ఇలాంటి కామెంట్స్ ఏం లేదు. నువ్వేదో ఇవాళ వాళ్ళని ఏదో కార్యకర్తలు పారిపోకూడదని ఈ పెద్ద నాయకులు ఏదో ప్రలోభపడి వాళ్ళందరూ దగ్గర చేసుకోవడం చేస్తాను. కానీ ఎక్కడ కూడా ఇలాంటిది ఏం లేదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, చిలకలూరుపేట చిలక ఇంకో జాగ్రత్తగా ఉంటే పద్ధతిగా మాట్లాడితే పద్ధతిగా మాట్లాడు. నీకు ఇంకా రసభ పదం ఏం చేయాలి, మేము కూడా రానున్న రోజులు నీకు పెడతాం. నువ్వు ఎంత చంద్రబాబు నాయుడు గారు నువ్వు నాటిన మొక్క అన్నావు కాదు, నువ్వు నాటిన ఇంత చండాల మొక్కని మేము అనుకోలేదు. నువ్వు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. మాజీ మంత్రి రోజా కూడా ఒక పక్క మాట్లాడుతూ ఏ ముహూర్తాన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో, ఏ ముహూర్తాన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి నుండి రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయి, మహిళలపైన దాడులు ఎక్కువ జరుగుతున్నాయి అని ఆమె అంటున్నారు. పైగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి అయితే మోడీ గారిని వినతి. మీ 5 ఏళ్లలో మీరు చేసిన పరిపాలనకి ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారే మిమ్మల్ని చూసి అసహించుకున్న పరిస్థితులు ఉన్నాయి. అలాంటి గవర్నర్ బంగ్లాను తాకడ పెట్టుకుని మీరు పరిపాలన చేశారు. మీరు ఇవాళ గవర్నర్ రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి చెప్తున్నారు రోజమ్మ. నీకు ఈ 5 సంవత్సరాలు ఇంకా 10 సంవత్సరాల దాకా మీరేం రారు ఇటు. ఈ 10 సంవత్సరాలు జబర్దస్త్ చిన్న ప్రోగ్రామ్ తీసుకుని ఉండు. అంతేగాని ఎలాంటి కామెంట్ చేసినా కొద్దిగా ఇబ్బంది పడతాం. మా తెలుగు మహిళలు అయితే నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు ఏపీఐఎస్లో చైర్మన్ ఉన్నప్పుడు ఎన్ని అక్రమాలు చేశావో, మంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి అక్రమాలు చేసినావు, చిన్నోటికి ఎలా కక్కుర్తిపడి ఎన్ని పరిపాలన విధంగా అడ్డమైన పరిపాలన చేసినావో అవన్నీ కూడా ఎవరు వదిలిపెట్టడు. నువ్వు ఇలాంటి నీతి మాట చెబితే వినేవాడు కూడా ఆ ఛానల్ ఆమె పేరు మాట్లాడేటప్పుడు నీకు ఛానల్ మార్చే స్థితికి ప్రజలు కూడా వచ్చారని చెప్తుండ. అంటే ఒక మహిళగా నేను సిగ్గుపడుతున్నాను, ఇంతమంది మహిళల పైన దాడులు జరుగుతున్నాయి, నేను చాలా బాధపడుతున్నాను, మా హయాంలో ఎక్కడ కూడా ఈ విధంగా దాడులు జరగలేదని అయితే రోజా అంటున్నారు. రోజా గారు మీకు ఒకటే చెప్తుందా, మా అనితమ్మతో మీరు ప్రెస్ మీట్కి రండి, డిబేట్కి రండి.
మీరు చేసిన 5 సంవత్సరాల పరిపాలన ఎంత చండాలంగా ఉందో ఇప్పుడున్నది ఎలా ఉందో ప్రతి ఒక్కటి కూడా పేపర్ ముఖంగా కానీ అన్నీ కూడా సాక్ష్యాలు సహా మా ఇంట్లో వస్తుంది. మీరేమైనా మంచి చేస్తే మీరు రండి చూద్దాం. మీరు హైదరాబాదు మిగతా రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు హైదరాబాదు ఇలా చుట్టుపక్కల వాళ్ళు కానీ మిగతా బాంబే అలాంటి ప్రదేశాల నుంచి ఎంతమంది జీతాలు ఇచ్చి లేడీస్ని అంటే 16-17 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల 25 సంవత్సరాల మహిళలు ఉంటారు కదా, టీనేజ్ పిల్లలు ఉన్నారు కదా, ఆడపిల్లలు, వీళ్ళందరి చేత వాళ్ళ జీతాలు ఇచ్చి మీరు ఎలాంటి అసభ్యకరమైన పెట్టారు. నిన్నగాక మొన్న విజయవాడలో గజ్జల వైష్ణవి అని చెప్పి ఒక అమ్మాయిని అరెస్ట్ చేశారు. ఏది మన టాస్క్ ఫోర్స్లో వెళ్ళి చేస్తే అమ్మాయి ఏం చెప్పింది తెలుసా, నాకు నెలకు 50,000 ఇస్తారు, మా అన్నకు ఒక 70,000 దాకా ఇస్తారు, వాళ్ళు పెట్టమన్న కంటెంప్ట్ మేము పెడుతున్నాం, మాకు పొట్టకుడి కోసం మేము పెట్టాం తప్ప మాకు ఎటువంటి కూడా మాకు తెలియదు, మాకు వాళ్ళు ఇచ్చిన రాతను మేము పెట్టుకునే వాళ్ళం, మాకు చేతి పొట్టకుడి కోసం చేసాం. అంటే మీరు ఇలాంటివి చేసి యువత భవిష్యత్తుని మీరే పోగొట్టి మీరే వాళ్ళ చేత ఇలాంటి తప్పు అని చేయించి ఇప్పుడు వాళ్ళేమో జైళ్ళల్లో ఉండి చిత్రాలు శిక్ష అనుభవిస్తున్నారు, మీరేమో బయట ఉండి మీడియా ముందుకు వచ్చేది కామెంట్ చేస్తున్నారు. ఇవే చాలా మంది కొడాలి నాని వల్లభనేని వంశీ ఎప్పుడు అరెస్ట్ అవుతారని ఎదురు చూస్తున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? కొడాలి నాని వంశీ అనేది చాలా మంది అంటున్నమాట నిజమే, వాళ్ళ సామాజిక వర్గం అది ఇది. ఈ ఎన్డీఏ పరిపాలనలో మాకు ఓటేసిన వాళ్ళందరూ కూడా ఎన్డీఏ కూటమి సామాజిక వర్గమే. ఎక్కడ కూడా వాళ్ళు మా సొంత వాళ్ళు వీళ్ళు మా అవతలు బయట వాళ్ళు ఏం లేదు. వాళ్ళకు కూడా త్వరలో శిక్ష ఉంటుంది, వాళ్ళు మాట్లాడిన మాటలకు కరెక్ట్గా శిక్ష ఉంటుంది. నిన్న చూశాక అసెంబ్లీలో మా లోకేష్ గారు వాయిస్ ఎలా ఉందో అంతకంటే తీవ్రంగా అతను మాట్లాడే విధానం ఉంటుంది. ఏ ఎమ్మెల్యే కూడా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు 164 మంది కూడా మీ మీద కంపల్సరీ మీకు శిక్ష వేసేదానికి వాళ్ళందరూ కూడా సిద్ధపడ్డారు. ఎక్కడ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని మేము తెలియజేస్తున్నాం.